77వ రోజు గీతా మకరందం భగవద్గీత పార్ట్ 77 బై అరవింద కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతా మకరందంలో 77వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఓం నమో భగవతే వాసుదేవాయ. 10వ శ్లోకంలో యోగాభ్యాసి ఎలాంటి నియమాలు కలిగి ఉండాలనే విషయంలో స్పష్టపరిచాడు భగవానుడు. ఒకటేమో ఏకాంత స్థలంలో కూర్చొని యోగాభ్యాసం చేయాలని చెప్పేసి, రెండవది ఏకాకిగా ధ్యానం చేసుకోవాలని చెప్పేసి, మూడవది దేహేంద్రియ మనంబులను స్వాధీనం అందించుకోవాలని చెప్పేసి, నాలుగవది ఆశ లేకుండా ఉండాలి అని చెప్పి, ఐదవది ఇతరుల నుంచి దేన్ని కూడా స్వీకరింపకుండా ఉండాలి. దీన్నే మనం అపరిగ్రహం నియమం అంటాం. ఈ 5 గుణాలు అనేటివి యోగాభ్యాసి ఎవరైతే యోగాభ్యాసం చేస్తారో ఆ అభ్యాసికి 5 నియమాలు ఉండాలనే విషయంలో ఇక్కడ స్పష్టంగా మనకు 10వ శ్లోకంలో చెప్పారు. మరి ఇలాంటి నియమాలు కలిగిన సాధకుడు ఏం చేయాలి అని అంటే, తన యొక్క చిత్తాన్ని నిరంతరము ఆత్మయందే లయమనర్చుండాలి. అంటే ఆత్మధ్యానము ఎప్పుడు నడుస్తూనే ఉండాలనే విషయంలో స్పష్టంగా మనకు ఈ శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు ధ్యానానికి తగిన చోటు, ఆసనము, కూర్చునేటువంటి పద్ధతి, ధ్యాన క్రమం ఎట్లా ఉండాలనో 11, 12 శ్లోకాల్లో భగవానుడు చెప్తున్నాడు మనకి. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం శైలాజిన కుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్య ఆసనే యుంజ్యాత్ యోగం ఆత్మవిశుద్ధయే. మరీ ఎత్తు కాకుండా మరీ లోతు కాకుండా ఉండేటువంటి పరిశుభ్రమైనటువంటి ప్రదేశంలో క్రింద దర్భచాప, దానిపైన జింక చర్మము, ఆ పైన వస్త్రాన్ని పరిచినటువంటి ఆసనాన్ని వేసుకొని, ఆసనం పైన కూర్చొని మనస్సును నిగ్రహించి ఇంద్రియ వ్యాపారాలను నియమించి అంతఃకరణ శుద్ధి కొరకు ధ్యాన యోగాన్ని అభ్యసించాలి అని చెప్పేసి మనకు దీంట్లో చెప్తున్నారు. మరి స్థిరమాసనం అన్నప్పుడు ఆసనంలో స్థిరత్వమే ప్రధానం అని భగవంతుడు చెప్పినందువల్ల అలసట తెలియకుండా ఉండే ఆసనంలో కూర్చోవడమే శ్రేయస్కరం. అందువల్ల ఇక్కడ గీతాచార్యుడు ఏమంటున్నాడంటే, స్థిరం ఆసనం అనేటువంటి 2 పదాల నడుమ మనకు ఇంతకుముందు చెప్పినట్లు పతంజలి మహర్షి యొక్క సుఖాన్ని చొప్పించి ఈ యొక్క ఆసనాన్ని నిర్ణయించాడు ఆయన. స్థిర సుఖమాసనం, స్థిరమాసనంలో స్థిర సుఖమాసనం, ఆసనము స్థిరముగా ఉండాలి, సుఖంగాను ఉండాలి అని పతంజలి మహర్షి చెప్పిన విషయం ప్రకారంగా మనకు దాంట్లో కనబడుతుంది. మనకి ఏ ఆసనంలో కూర్చున్నాం అనేది కాకుండా మనం కూర్చున్న ఆసనంలో సుఖంగా ఉన్నామా లేదా అనేది ప్రధానంగా చూసుకోవాలి.
మనసు అంగీకరిస్తేనే ఒక ఆసనంలో ఎక్కువ కాలం కూర్చోవాలి. మనసు అంగీకరించినప్పుడు అలసట చెందుతూ ఆయాసపడేటప్పుడు అదే ఆసనంలో కొనసాగడం అది మంచిది కాదు అని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ. మరి ధ్యాన యోగాన్ని దేని కొరకు ఆచరించాలి అంటే దాని ప్రయోజనం ఏంటి అనేది, అంతఃకరణ శుద్ధి కొరకు ధ్యానం అభ్యసించాలి. అంతఃకరణ శుద్ధ్యర్థమే ధ్యాన యోగాభ్యాసం. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్ముడై తరించాలనుకునేటువంటి వాడు ఆచార్యుడు అందించేటువంటి జ్ఞానాన్ని అందుకొనుటకు అంతఃకరణంలో ఏ ఏ విధమైనటువంటి అవరోధాలు ఉన్నాయో అటు ప్రతిబంధకాలను నివృత్తి చేయడానికి ధ్యాన యోగం అద్భుతమైనటువంటి సాధన. మరి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, ఆసనానికి చెందినటువంటి అన్ని విషయాలను మనం గమనించినాం కాబట్టి ఆసనం మీద ఆసీనులమై ధ్యాన యోగాభ్యాసం చేయాలి. ఏ విధంగా చేయాలి? మనసును శబ్దాది విషయాల నుంచి మరలించి ఏకాగ్రంగా నిలిపి చిత్తం యొక్క ఇంద్రియాల యొక్క వ్యాపారాలను అరికట్టి ధ్యాన యోగాన్ని ఆచరించాలి. ఎలా ఆచరించాలో పరంపరగా ఇక్కడ మనకు ఇక్కడ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు భగవానుడు. ఇందులో ఆ విధంగా మనస్సును శబ్దాది విషయాల నుంచి మరలించి ఏకాగ్రంగా నిలిపి చిత్తం యొక్క ఇంద్రియాల యొక్క వ్యాపారాలను అరికట్టి ధ్యాన యోగాన్ని ఆచరించాలి. ఎలా ఆచరించాలో పరంపరగా ఇక్కడ చెప్తున్నాడు మనకు రాబోయేటువంటి 2 శ్లోకాల్లో, 13, 14 శ్లోకాల లోపల. అయితే మరి ధ్యానాభ్యాసి మొట్టమొదట ఎలాంటి విధానాలు ఎంచుకోవాలనే విషయానికి వచ్చినట్లయితే, ధ్యానంకై నిర్మలమైన చోటును ఎంచుకోవాలి, లేక తాను ఉండే చోటునైనా పరిశుభ్రంగా చేసుకోవాలి. చాలా ఎత్తైనట్టి లేక పల్లముగా ఉన్నట్టి చోటునందు కూర్చొని రాదు. కూర్చున్నప్పుడు క్రింద దర్భాసనము, దానిపై చర్మము, దానిపై వస్త్రం వేసుకోవాలి. కూర్చొని పీఠం కదలరాదు. మరియు ఏ ఆసనంపై కూర్చున్నా తన స్థిరంగా సుఖంగా ఉండగలడు దాన్నే వేసుకోవాలి. ముఖ్యంగా ఇంద్రియ మనోవృత్తులను నిగ్రహించాలి, మనస్సును ఏకాగ్రపరచాలి అంటున్నాడు. అసలు ఎందులకు ఈ ధ్యానం ఎందుకు చేయాలి అనే ప్రశ్న వస్తే, హృదయంలో శుద్ధి కొరకు, అంతఃకరణం యొక్క నిర్మలత్వం కొరకు. నిర్మలాంతఃకరణముననే పరమాత్మ సాక్షాత్కరిస్తాడు కాబట్టి దాని కొరకు ధ్యానం చేయాలనే విషయం ఇక్కడ స్పష్టంగా చెప్తూ, మనకు బాహ్యానికి చెందినటువంటి ఆసనాన్ని గురించి విపులంగా వివరంగా తెలుసుకున్నాం కాబట్టి మరి ఆసనం మీద శరీరాన్ని ఏ విధంగా ఉంచుకోవాలనే విషయంలో ఈ 13, 14 శ్లోకాల్లో స్పష్టపరుస్తున్నాడు భగవానుడు. 13వ శ్లోకం లోపల మొట్టమొదటి తీసుకుందాం, దాని తర్వాత 14వ శ్లోకానికి వరుసగా వెళ్ళిపోదాం. సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశ చ నవలోకయన్. ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తః యుక్తః ఆసీత మత్పరః. శరీరాన్ని, శిరస్సును, కంఠమును సమంగా కదలకుండా నిలిపి, దిక్కులు చూడకుండా స్థిరంగా ఉండి, ముక్కు చివరి భాగాన దృష్టి నిలిపి, ప్రశాంతమైనటువంటి మనస్సు కలిగి, భయమును విడిచిపెట్టి, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ, మనస్సును వశపరుచుకొని, చిత్తమును నాయందే ఉంచి, నేనే పరమగతిగా భావిస్తూ ధ్యానమగ్నుడై కూర్చోవాలి అని చెప్పేసి మనకు ఇక్కడ స్పష్టంగా విషయాన్ని తెలుపుతున్నాడు. మనకు ఇక్కడ ఇవన్నీ విషయాలతో పాటు ప్రధానమైంది ఈశ్వర బుద్ధి. అది గమనిద్దాం మనం. మనస్సును నియమించినటువంటి యోగి తన చిత్తాన్ని భగవంతుని యందే ఉంచుతున్నాడు కాబట్టి అతడిని మచ్చిత్తుడు అంటున్నాడు గీతాచార్యుడు ఇక్కడ. మరి ఈ దశలోపట ధ్యానయోగి మనసు సంపూర్ణంగా భగవంతుని యందే లగ్నమై ఉంటుంది. మనస్సుకు కావలసిందంతా ఒకే చోట ప్రాప్తించేటప్పుడు మరొక చోటికి వెళ్ళవలసిన అవసరం మనసుకు ఎందుకు ఉంటుంది చెప్పండి.
మన కోరికలు అవసరాలు సర్వం పరమేశ్వరుని సన్నిధిలో తీరిపోతాయి అనేది నిశ్చయమైన తర్వాత వేరొక వస్తువుని కానీ వ్యక్తిని కానీ ఆశ్రయించాల్సిన అగత్యం మనసుకుంటుందా? అందువల్ల ధ్యానయోగి చిత్తము ఈశ్వర చిత్తంగా ఉంటుంది. అందుకే అన్నాడు ప్రహ్లాదుడు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి అని చెప్పేసి. అతడినే మచ్చిత్తుడు అని పరమేశ్వరుడు చెప్పుకుంటున్నాడు. అంతేకాదు, మచ్చిత్తుడైన వాడు మత్పరుడు కావాలని కూడా చెప్తున్నాడు. పరమేశ్వరుని మించినటువంటి ధ్యేయ వస్తువు మరొకటి లేదని గ్రహించి ధ్యానమగ్నుడైనటువంటి యోగిని మత్పరుడు అని భగవంతుడు ప్రేమతో చెప్పుకుంటున్నాడు. ఆయన మచ్చిత్తుడు మత్పరుడు అనేవి రెండుగా చెప్పినా రెండు ఒకటే కదా అనిపిస్తుంటుంది. కానీ దానిని విచారించే ప్రయత్నంలో అరుదైన రీతిలో విలక్షణంగా వ్యాఖ్యానించారు. కాబట్టి దీంట్లో ధ్యానం చేసేటువంటి యోగికి ముందుగా పరత్వం ఏమిటో అర్థం కావాలి. అప్పుడే ధ్యానం ఫలిస్తుంది. అది అర్థం కానప్పుడు నేను ధ్యానం చేస్తున్నాను, నాకేమి ఇవ్వాలో భగవంతుడికే తెలుసు అని అస్పష్ట భావాలను ప్రకటిస్తూ ఉంటాడు. నీకు ఏమి కావాలో ధ్యానం చేసి నీకు తెలియాలి, అంతేగాని భగవంతుడికి కాదు. తనకు ఏం కావాలో తనకే తెలియకుండా ధ్యానం చేసేవాడు ధ్యానం చేస్తే రోగాలు పోతాయనో భోగాలు వస్తాయనో ఇలా ఎన్నో చెబుతాడు. ధ్యానం అనేది మోక్ష సాధనమైన జ్ఞానాన్ని పొందడానికి మనల్ని సిద్ధం చేస్తుందనే వాస్తవాన్ని మాత్రం పొరపాటున కూడా చెప్పలేడు. ఎందుకంటే తెలియని దానిని ఎవరైనా ఎలా చెప్తారు చెప్పండి? ఈ విధంగా పరమాత్మ సమాహితుడైనటువంటి ధ్యానయోగి ధ్యానానికి ఆసీనుడు కావాలి అనే విషయం మనకు ఈ 2 శ్లోకాల్లో చెప్పడం జరిగింది. ఏ విధంగా కూర్చోవాలనే విషయంలో శరీరము, కంఠము, శిరస్సు మూడింటిని కూడా సమంగా ఉంచి ఏమాత్రము కదలక ధ్యానం పూర్తయ్యే వరకు మధ్యలో లేవక స్థిరంగా కూర్చోవాలి. మరి దృష్టి ఎక్కడ పెట్టుకోవాలి అంటే ముక్కు యొక్క కొనయందు దృష్టిని ఉంచాలి, దిక్కులు చూడరాదు. మరి ధ్యానాభ్యాసికి ఎట్టి లక్షణాలు కలిగి ఉండాలంటే అతడు ఇంతకుముందు చెప్పుకున్న విషయాలే మళ్ళా ప్రశాంత చిత్తుడై నిర్భయుడై బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించాలి. మనస్సును విషయాలపైకి పోనీయకుండా పెట్టుకోవాలి. దీని తర్వాత చేయాల్సిన పని ఏంటంటే ఆత్మయందే చిత్తాన్ని లగ్నమునర్చి ఆత్మపరాయణుడై ఆత్మనే ధ్యానించుచు కేవలము ఆత్మరూపుడై తాను ఉండాలి అని చెప్పేసి. అటువంటి ధ్యానం యొక్క ఫలితాన్ని ఏ విధంగా ఉంటుందో మనకు ఈ యొక్క 15వ శ్లోకంలో చెప్తున్నాడు భగవానుడు. యుంజం ఏవం సదా ఆత్మానం యోగీ నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. మనస్సును నియమించినటువంటి యోగి నిరంతరము తనను బ్రహ్మమునందే నిలిపి ఉత్కృష్టమైనటువంటి నా స్వరూపాన్ని శాంతిని పొందుతాడు అంటున్నాడు. శాంతి శాంతి శాంతి, ఎక్కడ చూసినా శాంతి యొక్క చర్చలే మనకు వినబడుతుంటాయి. శాంతి కొరకే ప్రయత్నాలే, అశాంతిని నివారించే ప్రయత్నాలే. అశాంతిలోనికి ప్రవేశించకూడదని ఎంతగా ప్రయత్నం చేస్తూ ఉంటే అంతకు మించినటువంటి అశాంతి హృదయంలోకి ప్రవేశిస్తూనే ఉన్నది. దొంగలు రాకూడదని గుమ్మం వద్ద భారీగా కాపలా పెడితే వెనక గుమ్మంలోంచి దొంగలు ప్రవేశించి దోచుకుపోయినట్లు శాంతి కొరకు మనం చేసే ప్రయత్నాలలో మరో విధంగా అశాంతిని ఆహ్వానించడమే జరుగుతుంది. ఏదో ఉండడం చేత శాంతి లభిస్తుందని కొందరు భావిస్తూ ఉంటే మరేదో లేకపోవడం చేత శాంతి ప్రాప్తిస్తుందని మరికొందరు భావిస్తున్నారు. శాంతికి ఏదో ఉండాలి, ఎవరో ఉండాలి అనేది నీ యొక్క కోరిక అయితే ఆ ఉండవలసింది ఏదో ఎవరో అది మాత్రం నీవే. నీవు ఉంటే నీకు శాంతి కాదు, నీవే శాంతి. శాంతి అనేది మోక్షఫలం కాదు, శాంతియే మోక్షం. శాంతి అనేది మోక్షం యొక్క స్వరూపం. నీవు శాంతరూపిడివి, మోక్షరూపిడివి. ఇది తెలిసి ఆ వైపు దృష్టి సారించినటువంటి ధ్యానయోగి చివరగా తననే తాను మోక్షరూపంగా తెలుసుకుంటాడు. ఇది ప్రధానంగా దీంట్లో మనకు ఈ 15వ శ్లోకంలో వచ్చేటువంటి విషయం. అంటే మరి ధ్యానయోగం వల్ల కలిగేటువంటి ఫలితాలను, పరమశాంతిని జీవుడు పొందడానికి అనే విషయం. మరి అటువంటి వచ్చేటువంటి శాంతి యొక్క స్వరూపం ఎలాంటిది అంటే అది మోక్ష రూపంగా ఉంటుంది. పరమాత్మ ఉన్నది కాబట్టి అది పరమాత్మ యొక్క స్వరూపమే అవుతుందన్నమాట. దీని కొరకు ఈ అపూర్వ ఫలితాన్ని పొందడానికి సాధకుడు ఏం చేయాలంటే 2 విషయాల మీద దృష్టి పెట్టాలి. ప్రధానంగా మనస్సును స్వాధీనపరచుకోవాలి, నిరంతరము ఆత్మధ్యానము అభ్యసించి ఉండాలి.
ఈ రెండు విషయాలు దృష్టి పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి. ఇక ధ్యాన యోగి యొక్క ఆహారాది నియమాలను గురించి జరగబోయేటువంటి 2 శ్లోకాల ద్వారా తెలియజేస్తున్నాడు. తర్వాత 16వ శ్లోకానికి వెళుతున్నాం. నాత్యస్నతస్తు యోగోస్తి నచైకాంత మనస్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చ. అర్జున, మితిమీరి తినేవాడికి యోగం ప్రాప్తించదయ్యా. ఆ విధంగా పూర్తిగా తినని వాడికి కూడా యోగ ప్రాప్తి లేదు. అలాగే అతిగా నిద్రించే వాడికి కూడా యోగం ఉండదు. బొత్తిగా నిద్రపోని వానికి కూడా యోగం ప్రాప్తించదు అని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ. ఆహారం అందరికీ అవసరమే. అయినా అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఆహారాన్ని తీసుకుంటే వాళ్ళు చాలా తక్కువగా మనకు కనబడుతుంటారట. కొందరు అధికంగా తీసుకుంటారు, కొందరు అల్పంగా భుజిస్తారు, కొందరు అసలే తినరు, మరికొందరు అదే పనిగా తింటూ ఉంటారు. ఈ 4 రకాల మనుషుల కన్నా భిన్నమైన వాడు ఎవరంటే యోగి. ఎందువలనంటే ఇలా 4 విధాలుగా ఆహారం సేవన చేసే వారు ఎవరికీ యోగం సిద్ధించదట. అతిగా తినేవారికి యోగం లేదు, అంటే సిద్ధించదు. బొత్తిగా తినని వానికి కూడా యోగం సిద్ధించదు. ఆహారాన్ని మితిమీరి తింటే అజీర్ణాది రోగాలు సంక్రమించి మనిషి వ్యాధిగ్రస్తుడవుతాడు. కాబట్టి రోగాల వాత పడతాడు. అతి భోగము రోగానికే దారి తీస్తుంది కదా. యోగి ఎలా అవుతాడు చెప్పండి. అందుకే యోగం ఫలించదు. అలాగని అసలే ఆహారం లేకుండా పస్తులుంటే దేహానికి అవసరమైనటువంటి రసపోషణ లభించక మనిషి నీరసపడతాడు. నిరసించినటువంటి వానిలో కార్యదక్షత లోపిస్తుంది, కార్యనిర్వహణ సామర్థ్యం క్షీణిస్తుంది. అలాంటి అశక్తుడు యోగి ఎట్లా అవుతాడు చెప్పండి. అందుకే యోగం ఫలించదు. అవసరమైన అన్న పరిమాణానికి మించి తినడం కానీ, అలాగని అసలే తినకుండా ఉండటం కానీ ఈ 2 యోగికి వర్తించవట. హితమైన మిత జీవనమే యోగ జీవనం అవుతుంది కానీ అతి జీవనం అహిత జీవనం యోగయుక్తం కానే కావు. అతి సర్వత్ర వర్జయేత్ అందుకే అన్నారు. అనే వాక్యం యోగ జీవనంలో అతికినట్లు మనకు సరిపోతుంది. యోగి తన యోగాన్ని రక్షించే ఆహారాన్ని మాత్రమే గ్రహించాలి. యోగంతో పాటు యోగిని కూడా నశింపచేసే ఆహారాన్ని ఎప్పుడు కూడా స్వీకరించకూడదు అని చెప్తున్నాడు. తనకు అవసరమైనంత ఆహారం భుజిస్తే అట్టి ఆహారం భుజించిన వారిని రక్షిస్తుంది, అతన్ని హింసించదు. ఇక్కడ హింసించదు అంటే ధాతు నష్టాన్ని కలిగించి తద్వారా బాధించదు అని అర్థం. అవసరాన్ని మించి ఆహారాన్ని భుజిస్తే అది హింసిస్తుంది, అల్పంగా భుజిస్తే అది భుజించినటువంటి వానిని రక్షించదు. కాబట్టి యోగానుష్ఠానానికి ధర్మ నిర్వహణకు ఉపకరించే విధంగా అవసరమైనటువంటి ఆహారాన్నే యోగి స్వీకరించాలని ఇది వేదమాత యొక్క ఆదేశమని. కాబట్టి ఆ వేదమాత యొక్క ఈ ఆదేశాన్ని మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. మరి అన్న పరిమాణం విషయంలో ఏ విధిని అనుసరించి స్వీకరించాలి ఈ విషయాన్ని కూడా శాస్త్రం అనేది స్పష్టంగా చెప్పిందనమాట. ద్యౌభాగౌ పూరయేదన్నై తోయేనైకం ప్రపూరయేత్ మారుతస్య ప్రజారార్థం చతుర్థమవశేషయే. పొట్టలో సగభాగాన్ని అంటే 2 వంతులు మనము అన్నంతో నింపాలి. నీటికి 3వ వంతును కేటాయించి 4వ వంతును గాలి యొక్క సంచారానికి ఖాళీగా విడిచిపెట్టాలి. ఇది యోగ శాస్త్రం. ఇక్కడ కేవలం అన్నం ఏ మోతాదులో స్వీకరించాలి, ఎంత స్వీకరించాలి అనేది మాత్రమే చెప్పబడింది. ఎలాంటి ఆహారం స్వీకరించాలనే విషయాన్ని మనకు తర్వాత చెప్పే అవకాశం ఉంది. యోగికి ఆహార నియమం ఎలాంటిదో నిద్ర విషయంలో కూడా అలాంటిదే. కొందరు అధికంగా నిద్రపోతారు, కొందరు స్వల్పంగా నిద్రపోతారు, కొందరు నిశాచరులాగా మరీ ముంచుకొస్తే తప్ప నిద్రపోరు, కొందరు మట్టిని మూజూడగానే మత్తెక్కి నిద్రలో కూరుకుపోతారు. వీరెవ్వరూ యోగానికి పనికిరారు, అంటే వీరెవరికి యోగం సిద్ధించదని చెప్పి. అతి నిద్రా స్వభావుడికి అలాగే అతి జాగ్రత్త స్వభావుడికి కూడా యోగం అనేది ఫలించదు అనే విషయం స్పష్టమైపోయింది. ఇది స్వభావం చెందినటువంటి విషయం. దీనినే కాలానికి కూడా అన్వయించి అర్థం చేసుకోవాలి. అంటే నిద్రించవలసినటువంటి కాలంలో మేల్కొనేవానికి, అదేవిధంగా మేల్కొనవలసిన కాలంలో నిద్రించేవానికి కూడా యోగం సిద్ధించదు. అతి నిద్ర అలసత్వాన్ని, ఆయాసాన్ని, అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. అల్పనిద్ర అశక్తతను, నీరసాన్ని అందిస్తుంది. ఆయాసాలతో, నీరసాలతో, అశక్తులతో, అనారోగ్యాలతో ఎవడైతే రోగి అవుతాడో వాడు
యోగి అవుతాడా చెప్పండి. కాబట్టి నిద్ర కూడా ఎట్లా ఉండాలి? మితంగా హితంగా ఉండాలి అని చెప్పేసి. శైశవంలో తల్లి ఒడిలో బిడ్డ ఆదమర్చి నిద్రపోతాడు. నిద్ర లేవగానే ఆరోగ్యంతో ఆనందంతో కాళ్ళు చేతులు ఆడిస్తూ కనిపిస్తాడు. వయస్సు మళ్లే కొద్దీ మనిషి ఆదమర్చి నిద్రించడానికి ప్రకృతి మాత ఒడిని తల్లి ఒడికి ప్రతిరూపంగా భగవంతుడు సృష్టించాడు. కాబట్టి కర్మరంగంలో చరించేటువంటి దేహం ఆరోగ్యంగా ఉండడానికి భగవంతుడు ప్రసాదించినటువంటి అమృతమైనటువంటి దివ్య ఔషధం ఏది అంటే నిద్ర. అతి లేకుండా మితంగా హితంగా నిద్రపోగలిగిన వాడు భద్రరూపుడై శోభిస్తాడు అని చెప్పేసి చెప్తున్నాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.